హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. మనం ఈ వీడియోలో ఒక టెక్ కంపెనీ, న్యూ ఏజ్ టెక్ కంపెనీ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆ కంపెనీ పేరు కార్ట్రేట్ టెక్నాలజీస్. మనకి ఈ కంపెనీ అక్టోబర్ 2021లో ఐపీఓగా వచ్చింది. ఐపీఓలో 1600 రూపీస్ ప్రైస్ బ్యాండ్తో వచ్చింది ఆ షేర్. దాని తర్వాత కంటిన్యూస్గా ఫాలో అయ్యి ప్రజెంట్ చూస్తే మనకి 400 రేంజ్లో అయితే మనకు దొరుకుతుంది. ఆల్మోస్ట్ 4 టైమ్స్ అయితే అది పడిపోయింది ఆ షేర్ అయితే. అసలు ఆ కంపెనీ అసలు బిజినెస్ ఏం చేస్తుంది, వాళ్ళకి రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మెయిన్గా వాళ్ళ ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తున్నారు, మనకి ఈ స్మాల్ క్యాప్ కంపెనీ ఫ్యూచర్లో మనకి గ్రోత్ ఉంటుందా లేదా, వీటి గురించి మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. రీసెంట్గా కొంచెం నాకు అదర్ వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల నాకు కొంచెం వీడియో అయితే లేట్ అయింది. ఈ మధ్య ఆల్మోస్ట్ 10 డేస్ పైగా నేను వీడియోస్ పెట్టలేదు కదా. ఓకే, ఈ కంపెనీ బిజినెస్కి వస్తే వీళ్ళకి వేరియస్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. లైక్ కార్ వాలే, బైక్ వాలే, కార్ ట్రేడ్ ఎక్స్చేంజ్, శ్రీరామ్ ఆటో మాల్, అడ్రాయిడ్ ఆటో, ఆటో బిచ్, కార్ ట్రేడ్, ఇలాగా వేరియస్ బ్రాండ్స్ అయితే వీళ్ళకు ఉన్నాయి. మనం ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అవి అసలు ఏ బిజినెస్ చేస్తున్నాయి అండ్ ఎలా రెవెన్యూస్ వస్తున్నాయి వీళ్ళకి మనం చూద్దాం. కమింగ్ టు కార్ వాలే అండ్ బైక్ వాలే, వీళ్ళకి ఒక వెబ్సైట్స్ ఉంటాయి. మనం ఆ వెబ్సైట్స్లో మనం వెళ్ళి కార్ని కానీ బైక్ని కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొనాలనుకున్నప్పుడు మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం కార్స్ని కానీ బైక్స్ని కానీ మనం కంపేర్ చేసుకొని చూసి దానిలో బెస్ట్ కార్స్ని మనం చూస్ చేసుకొని మనం మార్కెట్లోకి బయటకు వెళ్ళి మనం కొనుక్కోవచ్చు. ఇలాగా వాళ్ళ వెబ్సైట్స్ని మనకి ఫ్రీగా సర్వీస్ అయితే ఇస్తున్నారు. మనకి ఫ్రీ సర్వీసే ఇస్తున్నారు, దాని నుంచి వాళ్ళకి మనీ అయితే రాదు. కానీ వాళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఆ వెబ్సైట్స్ యూస్ చేస్తాం కదా, ఆ వెబ్సైట్స్ మనం యూస్ చేయడం వల్ల వీళ్ళకి ఆ వెబ్సైట్స్లో యాడ్స్ అయితే వస్తుంటాయి. ఆ యాడ్స్ వల్ల వీళ్ళకి రెవెన్యూస్ వస్తుంటాయి. ఈ కార్ వాళ్ళే కానీ బైక్ వాళ్ళ నుంచి కానీ ఈ యాడ్స్ ద్వారానే వీళ్ళకి మనీ అయితే వస్తుంది. ఈ యాడ్స్ ఎవరెవరు ఇస్తుంటారు? ఓఈఎమ్స్, వేరియస్ డీలర్స్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, వీళ్ళైతే ఆ వెబ్సైట్స్లో యాడ్స్ డిస్ప్లే చేసి వీళ్ళకైతే మనీ అయితే వస్తుంటుంది. నెక్స్ట్ శ్రీరామ్ ఆటో మాల్ అండ్ కార్ ట్రేడ్ ఎక్స్చేంజ్ సర్వీసెస్. వీళ్ళు 2018లో శ్రీరామ్ ఆటో మాల్ని వీళ్ళైతే ఎక్వైర్ చేశారు. వీళ్ళు దీనిలో మెయిన్గా బిజినెస్ చేసేది, వీళ్ళు ఆప్షన్స్ పెట్టి కార్స్ అయితే సెల్ చేస్తుంటారు బల్క్గా. ఈ ఆప్షన్స్ సెల్ చేసినప్పుడు వీళ్ళకి కమిషన్స్ మధ్యలో వస్తాయి కదా, ఆ కమిషన్సే వీళ్ళకి మెయిన్ ఇన్కమ్ దీనిలో. నెక్స్ట్ బ్రాండ్ వీళ్ళకి ఉన్నది ఆండ్రాయిడ్ ఆటో. వీళ్ళు దీనిలో ఏ ప్రొవైడ్ చేస్తారంటే దీనిలో వీళ్ళు యాన్సిలరీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటారు. లైక్ వాల్యుయేషన్స్ కానీ, కార్ ఇన్స్పెక్షన్స్ కానీ, రిజిస్ట్రేషన్ సర్వీసెస్ కానీ, ఇలాంటి సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు వీళ్ళు. అండ్ రీసెంట్గా వీళ్ళు ఒకటి లాంచ్ చేశారు, యాప్ షోర్ అని రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేశారు. దీనిలో వీళ్ళ యూజ్డ్ కార్స్ని ఫ్రాంచైజీ నెట్వర్క్ ద్వారా వీళ్ళు సెల్ చేస్తుంటారు. వీళ్ళకి ప్రజెంట్గా 57 అవుట్లెట్స్, 34 లొకేషన్స్లో అయితే వీళ్ళకి నెట్వర్క్ అయితే ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 60 డేస్లో ఒక కార్ని కొని దాన్ని రీఫర్బిష్ చేసి ఆ కార్ని అయితే వీళ్ళు సెల్ చేస్తుంటారు వీళ్ళు. యాక్చువల్లీ ఈ సర్వీసెస్, యాప్ షూర్ సర్వీసెస్ మీద చాలామంది అనలిస్టులు అయితే చాలా పాజిటివ్గా ఉన్నారు. ఫ్యూచర్లో దీనిపైన గ్రోత్ అయితే చాలా ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు. కానీ ప్రజెంట్ చూస్తే మనకి దీనిపైన రెవెన్యూస్ ఇంకా బాగా ఏమీ రావట్లేదు, ఇంకా స్టార్టింగ్ లెవెల్లోనే ఉంది. ఇంకా 2 quarters అలా పట్టచ్చు దీనికి గ్రోత్కి అన్నట్లుగా చెప్తున్నారు. ఇలాగా అన్ని బ్రాండ్స్ కూడా ఆల్మోస్ట్ యూజ్ కార్స్ పైన సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. వీటిపై నుంచే వీళ్ళైతే రెవెన్యూస్ అయితే వస్తుంటాయి. ఓకే, వీళ్ళ బిజినెస్ మోడల్ మనం చూసాం. కానీ మనం ఐపీఓలో 1600 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 400 రూపీస్ పడిపోవడానికి రీజన్స్ ఏంటి అండ్ వీళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ఫండమెంటల్స్ ఎలా ఉంది, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. వీళ్ళ మార్కెట్ క్యాప్ 1876 crores, చాలా చిన్న కంపెనీ, స్మాల్ క్యాప్ కంపెనీ. ఇప్పుడు షేర్ ప్రైస్ అయితే 401 రూపీస్గా ట్రేడ్ అవుతుంది ప్రజెంట్లో. అండ్ ROCE -5.95 అండ్ ROE -6.67 నెగిటివ్లో అయితే రన్ అవుతుంది. డెట్ చూస్తే 80 crores దాకా ఉంది. అండ్ రిజర్వ్స్లో 1952 crores అయితే ఉంది, ఎక్కువ అమౌంట్ అయితే ఉంది. డెట్ టు ఈక్విటీ చూస్తే 0.04. దీనిలో అయితే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం చెప్పచ్చు మనం. వీళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినప్పుడు వీళ్ళ సేల్స్ గ్రోత్ అయితే కన్సిస్టెంట్గా కొంచెం గ్రో అయితే వీళ్ళు అవుతున్నారు. మనం సెప్టెంబర్ 2020లో చూస్తే 57 అయితే ఉంది, అలా గ్రో అవుతూ ప్రెజెంట్లో అయితే 97, ఆల్మోస్ట్ నియర్లీ డబుల్ అయితే అయింది వీళ్ళ సేల్స్ అయితే. మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసినప్పుడు వీళ్ళది కన్సిస్టెంట్గా అయితే లేదు. ఫస్ట్ 18% ఉంది, 31%, మళ్ళీ అలా వెళ్తూ నెగిటివ్లోకి వెళ్ళిపోయారు, -90%, -31, -28, అలా మళ్ళీ ఇప్పుడు లాస్ట్ 3 quartersగా మళ్ళీ కొంచెం అయితే ఇంప్రూవ్ అయ్యారు. రీసెంట్గా ప్రజెంట్ చూస్తే డిసెంబర్లో 11% అయితే ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ మనం చూసినప్పుడు కూడా వీళ్ళ కన్సిస్టెన్సీ అయితే వీళ్ళు మెయింటైన్ చేయట్లేదు. మనం చూస్తే 11 crores, 24 crores అలాగా మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళారు వీళ్ళది. అండ్ రీసెంట్గా లాస్ట్ 3 quartersలో చూస్తే మళ్ళీ 3 crores, 6 crores, 14 crores మళ్ళీ అయితే లైట్గా అయితే ఇంప్రూవ్ అవుతున్నారు. మనం ఇయర్లీ రిజల్ట్స్ చూసినప్పుడు
వీళ్ళ సేల్స్ గ్రోత్ అయితే బాగా గ్రో అవుతుంది. మనం 2016 నుంచి చూసినప్పుడు 2016లో 33 ఉండే సేల్స్ అలాగా పెరుగుతూ 78, 243 అండ్ మనం ప్రజెంట్ చూస్తే 361 ఇయర్లీ మనకి గ్రోత్ అయితే బాగానే కనబడుతుంది మనకి సేల్స్ గ్రోత్ అయితే. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసినప్పుడు వీళ్ళకి ఇంకా కన్సిస్టెన్సీ అయితే వీళ్ళైతే ఇంకా మెయింటైన్ చేయట్లేదు. అండ్ నెట్ ప్రాఫిట్ చూసినప్పుడు కూడా ఆల్మోస్ట్ 2016లో లాస్ -146 crores, నెక్స్ట్ 2017లో -37 crores, నెక్స్ట్ 2019లో పాజిటివ్గా 26 crores వచ్చారు. మళ్ళీ 2020 31 crores, 2021లో 103 crores, మళ్ళీ 2022లో మళ్ళీ నెగిటివ్గా -121 crores అయితే వచ్చింది. అండ్ రీసెంట్ ఇయర్స్లో చూస్తే ఇంకా 1 quarter రిజల్ట్స్ అయితే రావాలి. ప్రజెంట్ అయితే నెగిటివ్ లేదు, 2 crores ప్రాఫిట్తో అయితే ఉంది. మెయిన్ థింగ్ ఈ షేర్ ప్రైస్ పడడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయితే ఈ కన్సిస్టెన్సీ. ఈ కంపెనీ అయితే రిజల్ట్స్ అయితే కన్సిస్టెంట్గా వీళ్ళు అయితే పర్ఫామ్ చేయలేకపోతున్నారు వీళ్ళు. మనకి ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం షేర్ ప్రైస్ పడడానికి. మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినప్పుడు ఎఫ్ఐఎస్కి 72.47% ఉంది, డిఐఎస్కి 5.37% ఉంది, పబ్లిక్ అయితే 22.14% అయితే ఉంది. మనం చూస్తే కంపెనీలో ప్రమోటర్స్కి 0% స్టేక్ అయితే ఉంది. వీళ్ళు ఐపీఓతో వచ్చినప్పుడే వీళ్ళ స్టేక్ మొత్తం, ప్రమోటర్ స్టేక్ మొత్తం ఐపీఓలో ఇష్యూ అయితే ఇచ్చేశారు. ఇది వన్ ఆఫ్ ద బిగ్ నెగటివ్ ఈ కంపెనీకి. మనం ఈ కంపెనీ వాల్యుయేషన్ చూసినప్పుడు మనం పీఈ అయితే మనం చూడలేము, ఎందుకంటే ఇది కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేయట్లేదు. ఒక్కొక్కసారి లాసెస్ జనరేట్ చేస్తున్నారు, ఫ్యూ టైమ్సే వీళ్ళైతే ప్రాఫిట్స్లోకి వస్తున్నారు. కాబట్టి మన పీఈ క్యాలిక్యులేట్ చేయడానికి అయితే కుదరదు. మనం వాల్యుయేషన్స్ ఎలా చూస్తామంటే దీనిలో పీబీ వాల్యుయేషన్స్ అయితే మనం చూడొచ్చు. మనం ప్రైస్ టు బుక్ వాల్యూ చూస్తే 0.9గా అయితే ట్రేడ్ అవుతుంది. చాలా చీప్ వాల్యుయేషన్స్లో అయితే ట్రేడ్ అవుతుంది ప్రజెంట్గా. షేర్ ప్రైస్ ఇంత ఫాలో అయిన తర్వాత వాల్యుయేషన్స్ అయితే చాలా చీప్గా అయితే ఉన్నాయి ప్రజెంట్గా. మనం బుక్ వాల్యూ చూస్తే 427 రూపీస్లో అయితే ఉంది. అండ్ కరెంట్ ప్రైస్లో చూస్తే 401 రూపీస్లో అయితే ఉంది. ఇది చాలా రీజనబుల్, చాలా చీప్ ప్రైస్లో అయితే ఉంది. ఓకే, మనం కంపెనీ బిజినెస్ కానీ, ఫైనాన్షియల్స్ కానీ, ఫండమెంటల్స్ కానీ ఇవన్నీ మనం చూసాం కదా. ఇప్పుడు మనం ఈ షేర్ని మనం కొనొచ్చా లేకపోతే అవాయిడ్ చేయాలా, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ టెక్ కంపెనీ ఐపీఓగా వచ్చినప్పుడు చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలామంది అనలిస్టులు చాలామంది పాజిటివ్గా ఉన్నారు ఈ కంపెనీ పైన. కానీ చాలా వరకు మనం చూస్తే ఆల్మోస్ట్ 2 years నుంచి అన్ని స్టార్టప్ న్యూ ఏజ్ కంపెనీస్ కూడా స్టాక్ ప్రైజెస్ అయితే చాలా వరకు ఫాలో అవుతున్నాయి. వాటితో పాటు ఈ కంపెనీ కూడా స్టాక్ ప్రైస్ అయితే ఫాలో అయింది. అండ్ కంపెనీ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగా అయితే లేదు. కానీ మనం చూస్తే వీళ్ళ రిజర్వ్స్లో ఆల్మోస్ట్ 1900 crores పైన వీళ్ళకైతే మనీ అయితే ఉంది. ఈ మనీ ఏం చేస్తారు అనే ప్రమోటర్స్ని అడిగినప్పుడు వాళ్ళు ఇంతవరకు క్లియర్ ఆన్సర్ అయితే వీళ్ళు చెప్పలేదు. దాన్ని ఎలా డెవలప్ చేస్తారు అనే దాని గురించి ఇంతవరకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పలేదు. వాళ్ళు ఇంకా ప్లానింగ్లోనే ఉన్నట్లుగా ఆల్మోస్ట్ 2 years నుంచి అయితే చెప్తున్నారు వీళ్ళు. అండ్ కంపెనీ ప్రమోటర్స్ ప్రతిసారి రిజల్ట్స్ వచ్చినప్పుడు సిఎన్బిసి ఛానల్కి అయితే వచ్చి ఇంటర్వ్యూకి అయితే వస్తుంటారు. అండ్ ప్రతిసారి అడిగినప్పుడు ఫ్యూచర్ గ్రోత్ కంపెనీ ఎలా ఉండబోతుంది అని అడిగినప్పుడు ప్రతిసారి వాళ్ళైతే కాన్ఫిడెంట్గా ఒక్కసారి కూడా ఆన్సర్ అయితే ఇవ్వట్లేదు. మెల్లగా గ్రో అవుతుంది కంపెనీ అన్నట్లుగా ఏదో చెప్తున్నారు, కానీ ఫ్యూచర్ గ్రోత్కి ఏవే ఆస్పెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళ ప్లానింగ్ కానీ ఏది కూడా వీళ్ళైతే రివీల్ చేయట్లేదు. వాళ్ళ స్టేట్మెంట్స్లో నాకైతే పాజిటివ్గా అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. వాళ్ళు చెప్పడం గ్రో అవుతుంది, మెల్లగా గ్రో అవుతుంది, కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది అన్నట్టుగా ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ అయితే ఇస్తారు. ఈ కంపెనీలో మనం పాజిటివ్ చూస్తే మనకి చాలా చీప్ వాల్యుయేషన్స్లో అయితే దొరుకుతుంది ప్రజెంట్ మనం చూస్తే. అండ్ వీళ్ళకి రిజర్వ్స్లో హ్యూజ్ మనీ అయితే ఉంది వీళ్ళకి. అది ఏం చేస్తారు అనే దాని గురించి మనం చూడాలి. అండ్ వీళ్ళు డెత్ ఫ్రీ కంపెనీ. అండ్ నెగిటివ్స్ వచ్చేసరికి వీళ్ళ కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఈ కంపెనీ అయితే పర్ఫామ్ చేయట్లేదు. అండ్ ప్రమోటర్స్కి వీళ్ళకి అసలు 0% స్టేక్ ఉంది అసలు కంపెనీలో. అది చెప్పాలంటే ఒక బిగ్ నెగిటివ్ అది చెప్పాలంటే. అండ్ ప్రమోటర్ స్టేట్మెంట్స్ కూడా ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఫ్యూచర్ గ్రోత్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నట్లుగా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వట్లేదు. కానీ కొందరు అనలిస్టులు మాత్రం ఈ కంపెనీ పైన కొంచెం పాజిటివ్గా అయితే ఉన్నారు. ఈ కంపెనీలో బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు అయితే ఉన్నాయి. కానీ ఫ్యూచర్ గ్రోత్ స్ట్రాంగ్గా అయితే నాకు అంటే ఇప్పుడు చెప్పడానికి పెద్దగా కనబడట్లేదు. కానీ ప్రజెంట్ మనం చూస్తే వాల్యుయేషన్స్ బాగా చీప్గా ఉన్నాయి. అండ్ రిజర్వ్స్లో బిగ్ అమౌంట్ అయితే ఉంది. అండ్ ఈ షేర్ ప్రైస్ రీసెంట్గా 340 లెవెల్స్కి అయితే పడింది. నేను ఆ టైంలో అయితే కొంచెం స్టేక్ అయితే నేను ఎక్వైర్ చేశాను కొంచెం. కానీ ఈ షేర్ పైన ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైనా నేను రికమెండ్ చేయమంటే నేనైతే స్ట్రాంగ్గా అయితే నేను ఎవరికి రికమెండ్ చేయను. బికాస్ నాకు క్లియర్ విజన్ అయితే నాకు కనబడట్లేదు ఈ కంపెనీ పైన. బట్ నేను కొంచెం రిస్క్ తీసుకొని కొంచెం అయితే నేను ఇన్వెస్ట్ చేశాను ఈ కంపెనీలో. ఇది నా ఒపీనియన్. నేనైతే చాలామందికి అవాయిడ్ చేయమని నేను చెప్తాను. కానీ నేను కొంచెం రిస్కీ ఇన్వెస్టర్ కాబట్టి నేను కొంచెం అయితే దీనిలో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పటికిప్పుడు షేర్ ప్రైస్ పెరిగిపోతుందా అంటే నేను చెప్పలేను. కానీ స్మాల్ క్యాప్ కంపెనీ ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అట్లీస్ట్ మనం 4-5 years వెయిట్ చేయాల్సి వస్తుంది. నేనైతే ఎవరికి నేను రికమెండ్ చేయను, ఎందుకంటే మనకు క్లియర్ విజన్ లేనప్పుడు నేనైతే రికమెండ్ చేయలేను.
రిస్క్ తీసుకోకూడదు అనే ఇన్వెస్టర్స్కి అయితే ఇలాంటి స్టాక్స్ పైన అసలు ఇన్వెస్ట్ చేయకూడదు. ఎవరైనా ఈ స్టాక్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు కొంచెం రీసెర్చ్ చేసి తర్వాత మీరు ఓన్ డిసిషన్ మీరు తీసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ అనాలిసిస్ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా ఎంకరేజ్ చేయండి, సో దట్ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ మంచి మంచి స్టాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో అయితే వస్తుంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఏదైనా స్టాక్స్ గురించి కానీ ఏదైనా ఇమీడియట్ న్యూస్ మన స్టాక్ మార్కెట్ గురించి వచ్చినప్పుడు మీకు అనౌన్స్ చేసినప్పుడు మీకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంటుంది మన ఛానల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.